డే ఆఫ్ రికార్డింగ్ ఇదొక అమెరికన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిలిం డైరెక్టెడ్ బై జోయల్ నోవా. ప్లాట్ ఏంటంటే అమెరికన్స్ గురించి తెలిసిందేగా, ఏదో ఒకటి గెలికి ప్రాణం మీదకి తెచ్చుకుంటారు. అలాగే భూమి లోపల ఏదో మైనింగ్ చేస్తుండగా భూమి లోపల ఉన్న భయంకరమైన జీవులు బయటకు వచ్చి కనిపించిన ప్రతి మనుషుల్ని లేపేస్తా ఉంటాయి. అది కూడా సూర్యగ్రహణం రోజంట. ఆ ఎఫెక్ట్ 1 డే ఉంటుందంట. గ్రహణం అయిపోగానే క్రియేచర్స్ మళ్ళీ భూమి లోపలికి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఇలాంటి గ్రహణం 15 సంవత్సరాల తర్వాత వస్తుంది. అప్పుడు మనుషులు ఈ క్రియేచర్స్ ని ఎలా ఎదుర్కొన్నారు, ఎలా సర్వైవ్ అయ్యారు అనేది మిగిలిన కథ. ఇంకా మూవీ చూడొచ్చా అంటే మాకు గ్రాఫిక్స్ తో పనిలే, మాకు స్టోరీతో పనిలే, మాకు లాజిక్స్ తో పనిలే, టైం పాస్ కి చూస్తాం అనుకునే వాళ్ళు ఈ మూవీని చూడొచ్చు. లేదు మేము సైంటిస్ట్లం, మాకు ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఎంత ముఖ్యమో మూవీలో లాజిక్స్ కూడా అంతే ముఖ్యం అనుకునే వాళ్ళు మాత్రం ఈ మూవీ చూడకండి. మూవీ స్టార్టింగ్ లోనే ఆ క్రియేచర్స్ CGI చూసి వామ్మో ఇలా ఉన్నాయేంటి, దీనికంటే చైనీస్ మూవీస్ లో గ్రాఫిక్సే బెటర్ కదా అనిపించాయి. అరే బయట అంత విధ్వంసం జరుగుతుంటే మనుషులెవరూ కనిపించడం లేదని తెలుగు డబ్బింగ్ లో హీరో చెప్తాడు. కానీ బయట ట్రాఫిక్ మాత్రం నార్మల్ గా వెళ్తుంటాయి. చూసుకోవాలి కదా డైరెక్టర్ గారు, ఎడిటింగ్ లో తీసేయాల్సింది. మూవీలో CGI లాజిక్స్ తీసేస్తే స్క్రీన్ ప్లే మాత్రం కొంచెం ఎంగేజింగ్ గానే ఉంది. క్లైమాక్స్ ఏదో ఫినిష్ చేయాలి కదా అని ఫినిష్ చేసేసారు. ఎండింగ్ లో తెలుగు వాయిస్ వస్తుంది, ఎవరు చెప్పారో కానీ అప్పటి వరకు పర్వాలేదు అన్న ఫీల్ మొత్తం కొట్టుకుపోతుంది. హీరో అండ్ తన ఫ్యామిలీ సర్వైవ్ అవడం, ఆ పోర్షన్స్ మాత్రం బాగున్నాయి. మూవీ టెలివిజన్ ఫిలిం కాబట్టి చాలా లో క్వాలిటీ CGI యూస్ చేశారు క్రియేచర్స్ కి. 0 ఎక్స్పెక్టేషన్స్ తో చూడండి, కొంచెం సాటిస్ఫై అవుతారు. తెలుగు డబ్బింగ్ పర్వాలేదు, న్యూడ్ సీన్స్ అయితే ఏమీ లేవు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ సినిమా రన్ టైం 1 hour 25 minutes ఉంటుంది. ఈ సినిమాకి నా రేటింగ్ 2/5. మరెన్నో మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. జై హింద్.